దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికన్ సామ్రాజ్యవాదం క్విట్ ఇండియా ఉద్యమం 83వ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈ రోజు భారతదేశంలో ఉన్న వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్కేఎం లో ఉన్న దాదాపు 250 పైచిలుక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వాళ్లకు అప్పచెప్పొద్దు, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, భారతదేశంలో ఉన్న రైతులను, రైతాంగాన్ని రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా భాగంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేమంటున్నాం, ఈ రోజు వ్యవసాయ రంగంలో మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలని నూతన పారిశ్రామిక ఏదైతే వ్యవసాయ రంగ చట్టాలు తీసుకొచ్చేసి ఈ రోజు వ్యవసాయ రంగాన్ని అందరినీ కూడా కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేతబడతా ఉంది. ఒక విధంగా ట్రంప్ ఈ రోజు 25 నుంచి 50% సుంకాలు పెంచుతా ఉన్నాడు. మరోవైపు ట్రంప్ కు అనుకూలంగా ట్రంప్ కు మెడలు వచ్చి ఈ రోజు భారత ప్రభుత్వ మోడీ ఎవరైతే ఉన్నారో మోడీ ఈ రోజు ట్రంప్ కు తలవగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజానికానికి మరొకసారి బానిసలుగా మార్చడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తా ఉంది. ఎందుకంటున్నంటే ఇప్పటికీ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, అదేవిధంగా రైతులు పండించిన పంటకు ఎంఎస్పీ C2+50 ఫార్ములా ప్రకారంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అంతేకాదు, ఏదైతే 2013 అటవీ భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ఎక్కడ అమలు చేయట్లేదు. అదే కాదు, 2006 ఏదైతే అటవీ రక్షణ చట్టం ఉందో ఆ రక్షణని కూడా ఎక్కడ అమలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఏదైతే పోడు కొట్టుకున్న రైతాంగం ఉందో పోడు కొట్టుకున్న రైతాంగానికి పట్టాలు ఇవ్వకుండా ఈ రోజు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం కొనసాగుతా ఉంది. మరోవైపు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కేసి ఈ రోజు రైతాంగానికి నట్టేట ముచ్చడానికి సంసిద్ధంగా ఉంది. మేమంటున్నాం, మోడీ ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ రంగంలో నువ్వు తీసుకొస్తున్నదైతే ప్రైవేటీకరణ ఉందో బడుజాతి సంస్థలకు అప్పచెప్పాలని చూస్తున్నావు, దాన్ని వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలి, రైతాంగాన్ని కాపాడాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. రైతే రాజన్నావు, రైతులేందే రాజ్యం లేదన్నావు. కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మోడీ ప్రభుత్వం చూడాలి. ట్రంప్ తీసుకొస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ట్రంప్ తీసుకొస్తున్న సుఖాలున్నాయో వాటి వ్యతిరేకంగా నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టినలా ఖచ్చితంగా రైతు సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా చర్యలు చేపట్టాలని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసము చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. మరోపక్క కార్మికులకు హక్కులుగా ఉన్నటువంటి, కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. కార్మిక చట్టాలను కాపాడుకోవడం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం, దేశ సంపదను కాపాడుకోవడం, భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధానాల నుంచి కాపాడుకోవడం కోసం ఈరోజు
అన్ని వామపక్ష పార్టీలు వామపక్ష సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము అమెరికా సామ్రాజ్యవాదానికి అమెరికా దేశానికి అడుగులకు మడుగులొచ్చే విధానాలు విరమించుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.